వచ్చే ఏడాది కల్లా పుష్కరాలకి పోలవరాన్ని సిద్ధం చేయాలన్నట్టు చంద్రబాబు గారి సంకల్పం. ఆ ప్రయత్నం సీరియస్గా అడుగులు వేస్తోంది. సరే వాళ్ళు చెప్పుకునేటట్టు అంతా బాబు గారే చేశారు, లేకపోతే అంతా జగనే చేశాడా, ఇట్లాంటిది నేను చెప్పను. ప్రారంభించింది రాజశేఖర రెడ్డి, కాలువలు కట్టింది ఆ టైంలో ఒక 5,000 కోట్ల రూపాయల పనులు జరిగినాయి. ఆ తర్వాత ఇప్పుడు పోలవరం అయితే పూర్తవుతుంది. కాకపోతే 41.5 అడుగుల దగ్గర పూర్తవుతుంది. 45.5 అడుగులైతే కోటి కొత్త ఆయకట్టు వస్తుంది, 1,00,00,000 ఎకరాలకి. ఇప్పుడు 41.5 అడుగులైతే స్థిరీకరణ జరుగుతుంది. ఒక 10-15 లక్షల ఎకరాల వరకు కొత్తగా సాగు వస్తుంది. అది కూడా ఎత్తిపోతల పథకాల ద్వారా. అసలు సాగు రాకుండా ఉండదు, ఎత్తిపోతల పథకాల ద్వారా సాగు వస్తుంది. ప్లస్ పవర్ డిస్ట్రిబ్యూషన్, పవర్ ప్రొడక్షన్ జరుగుతుంది. ఇది ప్రస్తుతం జరగబోయేటటువంటిది. అది 45 అడుగులకైతే ఇప్పట్లో చెయ్యకపోవచ్చు. ఎందుకయ్యా అంటే పక్కనున్న రాష్ట్రాల్లో పొలాలు మునుగుతాయి, ఏరియాలు మునుగుతాయి, రిహాబిలిటేట్ చేయాలి. అది గిరిజన ప్రాంతాలు, గిరిజన ప్రాంతాల్లో రిహాబిలిటేట్ చేయడం కష్టం. ఇక్కడ కూడా కష్టమైంది. నేనే తెలంగాణలో ఉన్నటువంటి వాటిని 5 మండలాలు తెచ్చి ఆంధ్రలో కలిపారు. ఇప్పటికి కూడా అది అట్లాగే ఉన్నాయి. ఎందుకంటే ఈ మండలంలో ఒక గ్రామంలో ఇంకో గ్రామానికి షిఫ్ట్ చేయొచ్చు, కానీ అదే గిరిజనుల్ని దూర ప్రాంతాలకు తరలించకూడదు. ఇప్పుడు ఆ ప్రాంతం వాళ్ళని తీసుకొచ్చి వేరే గిరిజన ప్రాంతాన్ని తరలించాలంటే 100 కిలోమీటర్లు, అక్కడ 80 కిలోమీటర్ల దాటికి మించి తరలించకూడదు అన్నటువంటి రూల్ ఉందన్నమాట. కాబట్టి సమస్య వస్తుంది. అందుకని అక్కడ చేయని 45కి యాక్సెప్ట్ చేయట్లేదు. ముంపు ప్రాంతాలు అటు ఒరిస్సా వాడు ఒప్పుకోవాలి, ఛత్తీస్గఢ్ ఒప్పుకోవాలి, ఇటు తెలంగాణ ఒప్పుకోవాలి అన్నటువంటి కారణం. అయితే ఇప్పుడైతే పోలవరం పూర్తి అనేది వేగంగా జరుగుతుంది అన్నటువంటిది ఇవాళ ఈనాడు రాసుకొచ్చిన వార్త.